వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ పద్మజ. సో ఈ రోజు మనము హెల్త్ ఇన్సూరెన్స్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మీరు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, లేదు అంటే తీసుకుందాం అనుకుంటున్నా కూడాను, మీరు ఒక బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా ఎంచుకోవాలి, దానిలో డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. లైక్ కో పేమెంట్ అనేసి, డిడక్టబుల్ అనేసి, సూపర్ టాప్అప్ అనేసి. సో ఈ టర్మ్స్ యొక్క యాక్చువల్ ఫీచర్స్ ఏంటి అండ్ దాని యొక్క బెనిఫిట్స్ మనం ఎలా పొందగలము అన్నది కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనము పాలసీ తీసుకునే ముందు బేసిక్ ఆస్పెక్ట్స్ గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చి మనము ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. సో మీరు ఒకవేళ కనుక మెట్రో సిటీస్లో ఉంటే కనుక 15 to 20 lakhs వరకు బేసిక్ కవర్ తీసుకోండి. అదే మీరు ఒకవేళ కనుక నాన్ మెట్రో సిటీస్లో ఉంటే కనుక 5 to 10 lakhs వరకు బేసిక్ కవర్ తీసుకోవడం ఇంపార్టెంట్. సెకండ్ వచ్చి ఇండివిజువల్ పాలసీ తీసుకోవాలా లేకపోతే ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలా అనేసి. సో ఇండివిజువల్ పాలసీలో మీకు ఒక్కొక్క పర్సన్కి ఇండివిజువల్గా కవర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs పాలసీ తీసుకుంటే మీ అందరి ఫ్యామిలీ మెంబర్స్కి ఇండివిజువల్గా 10 lakhs కవరేజ్ అనేది ఉంటుంది. అదే మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకుంటే మీ అందరి ఫ్యామిలీ మెంబర్స్కి ఒక 10 lakhs కవర్ అయితే మీరు షేర్ చేసుకోవటం జరుగుతుంది. సో దీని మూలంగా మీకు ఫ్యామిలీ ఫ్లోటర్లో ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మీరు ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద ప్రీమియం అనేది తక్కువగా ఉంటుంది ఇండివిజువల్ పాలసీతో కంపేర్ చేసుకుంటే. సో మీరు స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ ఆర్ డిసీజెస్ లేకపోతే కనుక మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవటం అనేది చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. సో థర్డ్ పాయింట్ వచ్చి చాలామంది అడుగుతూ ఉంటారు వాళ్ళు ఏ ఏజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేసి. సో మేము ఇంకా జస్ట్ 20sలో ఉన్నాము, సో ఇప్పుడే తీసుకోవాలా లేకపోతే ఒక 10 years తర్వాత తీసుకుంటే బెటరా అనేసి. సో రీసెంట్గా పాలసీ బజార్ కండక్ట్ చేసిన ఒక సర్వేలో ఆల్మోస్ట్ 25 to 35 years గ్రూప్ హయ్యెస్ట్ క్లెయిమ్స్ అన్నవి చేశారు. సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక హాస్పిటలైజేషన్కి అండ్ ఏజ్కి సంబంధం లేదు. ఫోర్త్ పాయింట్ వచ్చి చాలా మంది సాలరీ ఎంప్లాయీస్కి వాళ్ళ కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మళ్ళీ ఇండివిజువల్గా కూడా ఒక పాలసీ తీసుకోవటం అవసరమా అని అడుగుతుంటారు. సో మీరు ఒకవేళ కనుక మీ కంపెనీలో బేస్ పాలసీ లైక్ 2 to 3 lakhs వరకే కవరేజ్ ఉంటే కనుక మీరు ఇండివిజువల్ పాలసీ కూడా తీసుకోవడం అవసరం. కాకపోతే మీరు ఈ ప్రీమియం అమౌంట్ని తగ్గించుకోవడానికి డిడక్టబుల్ అనే ఆప్షన్ని ఎంచుకోవచ్చు. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకున్నాం. సో మీకు ఏదైనా ఒక 5 lakhs హాస్పిటలైజేషన్ జరిగింది అండ్ మీ కార్పొరేట్ కవర్ 2 lakhs ఉంది. సో ఫస్ట్ 2 lakhs మీ కార్పొరేట్ కవరేజ్ క్లియర్ చేస్తే కనుక మిగిలిన 3 lakhs మటుకు మీ ఇండివిజువల్ పాలసీలో కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీన్ని డిడక్టబుల్ ఆప్షన్ని ఎంచుకోవటం మూలంగా మీకు ప్రీమియంలో ఆల్మోస్ట్ 25 to 30% వరకు ప్రీమియం తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చి చాలా మంది వాళ్ళ ఎగ్జిస్టింగ్ పాలసీలో వాళ్ళ పేరెంట్స్ని యాడ్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు హైయెస్ట్ ఏజ్ ఉన్న వ్యక్తి బేస్ మీదే ప్రీమియం అన్నది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో దాని మూలంగా మీ యొక్క ఓవరాల్ ప్రీమియం అన్నది పెరిగే అవకాశం ఉంటుంది. సో మీ యొక్క పేరెంట్స్కి సపరేట్ ఇండివిజువల్ పాలసీ తీసుకోవటం అన్నది అడ్వైజబుల్. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం మూలంగా ఉండే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా వస్తుందండి. అండర్ సెక్షన్ 80D కింద మీకు ఇండివిజువల్గా 25,000, అదే సీనియర్ సిటిజన్కి అయితే కనుక 50,000 వరకు మీరు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది పొందే అవకాశం ఉంటుంది. అదే మీరు మీ పేరెంట్స్కి కానీ ఇన్లాస్కి కానీ మీరు తీసుకున్నట్టయితే కనుక ఆల్మోస్ట్ 75,000 వరకు మీరు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది పొందే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క బేసిక్ ఫీచర్స్ అండ్ టర్మ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో చాలా మంది పాలసీ ఎంచుకునేటప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని ఒకటే కన్సిడర్ చేస్తూ ఉంటారు, కానీ దాంతోపాటు మిగతా ఆస్పెక్ట్స్ని కూడా కన్సిడర్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. సో పాలసీ ఏ 10 lakhs ప్రొవైడ్ చేస్తుంది అండ్ పాలసీ బి 10 lakhs ప్రొవైడ్ చేస్తుంది. అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఆఫ్ పాలసీ ఏ ఆల్మోస్ట్ 95% ఉంటే పాలసీ బి కూడా 95% ఉంది. కానీ పాలసీ ఏ యొక్క ప్రీమియం 12,000 ఉంటే పాలసీ బి యొక్క ప్రీమియం 15,000 ఉంది. సో ఇప్పుడు మీరు ఏ పాలసీని ఎంచుకుంటారు? ఖచ్చితంగా పాలసీ ఏని. ఇప్పుడు ఇంకొక సినారియోని యాడ్ చేద్దాము.
పాలసీ ఏ అండ్ పాలసీ బి రెండిట్లోనూ ఒక 5 lakhs క్లెయిమ్ అయితే వచ్చింది. అండ్ పాలసీ ఏలో 2 lakhs క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తే కనుక పాలసీ బిలో 4.5 lakhs క్లెయిమ్ అనేది సెటిల్ చేశాయి. ఇప్పుడు మీరు ఏ పాలసీని ఎంచుకుంటారు? ఖచ్చితంగా పాలసీ బిని. సో ఈ యొక్క డిఫరెన్స్ దేనికి వచ్చింది అన్నది తెలుసుకోవటానికి ఇండివిజువల్గా పాలసీ యొక్క ఫీచర్స్ని తెలుసుకోవడం చాలా అవసరము. సో మనము ఇండివిజువల్గా ఇప్పుడు పాలసీ యొక్క ఫీచర్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చి రూమ్ క్యాపింగ్. సో రూమ్ క్యాపింగ్ అన్నది చాలా పాలసీస్ 1% ఆర్ 2% అన్నది పెడుతూ ఉంటాయి. సో ఈ రూమ్ రెంట్ క్యాపింగ్ ని ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకున్నాం. ఫర్ సపోజ్ మీరు ఒక 5 lakhs పాలసీ తీసుకున్నారు అండ్ 1% రూమ్ రెంట్ క్యాపింగ్ అన్నది ఉంది. సో మీరు 5,000 వరకు రూమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు రూమ్స్ యొక్క అవైలబిలిటీ లేక మీరు ఒకవేళ 10,000 రూమ్లో మీరు అకామిడేట్ చేసినట్టయితే కనుక సో డిఫరెన్షియల్ అమౌంట్ అన్నది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ రూమ్ రెంటే కాదు 5,000, దాంతో పర్సంటేజ్ ఆఫ్ రూమ్ వాల్యూని కూడా మీరు టోటల్ బిల్లో పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ 5,000 ఎలిజిబిలిటీ ఉంది అండ్ 10,000 మీ యొక్క రూమ్ యొక్క వాల్యూ తీసుకున్నారు. సో ద డిఫరెన్స్ అంటే 50%. సో మీరు 50% ఆఫ్ ద టోటల్ బిల్ వాల్యూ అన్నది మీరు ఇండివిజువల్గా పే చేయాల్సి ఉంటుంది. సో రూమ్ రెంట్ క్యాపింగ్ లేని కైండ్ ఆఫ్ పాలసీని మీరు తీసుకోండి. సో సెకండ్ ఫీచర్ వచ్చి కోపేమెంట్. సో చాలా కంపెనీస్ కోపేమెంట్ ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి ఫర్ స్పెసిఫిక్ డిసీజెస్ ఉన్నప్పుడు. సో దాని మూలంగా మీకు ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ యాక్చువల్ హాస్పిటలైజేషన్ అప్పుడు దాని యొక్క పర్సంటేజ్ ఏదైతే కోపేమెంట్ మీరు అగ్రీ అయ్యారో అది మీరు మీ పాకెట్ నుంచి పే చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు కోపేమెంట్ లేని పాలసీని తీసుకోండి. అండ్ థర్డ్ ఫీచర్ వచ్చి రెస్టోరేషన్ బెనిఫిట్. సో రెస్టోరేషన్ బెనిఫిట్ అనేది బేస్ పాలసీ ఒకవేళ కనుక ఎగ్జాస్ట్ అయిపోతే కనుక ద సేమ్ ఈక్వలెంట్ రెస్టోరేషన్ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 lakhs పాలసీ ఉంది అండ్ 5 lakhs రెస్టోరేషన్ బెనిఫిట్ కూడా ఉంది. మీరు ఫస్ట్ హాస్పిటలైజేషన్ లో బిల్ అయితే కనుక సో ఇక్కడ ఫస్ట్ 4 lakhs మీ బేస్ పాలసీలోంచి క్లెయిమ్ అన్నది సెటిల్ చేస్తారు. అండ్ సేమ్ ఇయర్లో ఇంకొక హాస్పిటలైజేషన్ ఆఫ్ 5 lakhs అయితే కనుక మీకు ఫస్ట్ 1 lakh మీ బేస్ పాలసీలోంచి అండ్ రిమైనింగ్ 4 lakhs రెస్టోరేషన్ బెనిఫిట్లోంచి మీరు పొందే అవకాశం ఉంటుంది. సో మీరు తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ అనేది పొందే అవకాశం ఉంటుంది. అండ్ రెస్టోరేషన్ తీసుకునేటప్పుడు 2 aspects ని కన్సిడర్ చేయండి. లిమిటెడ్ రెస్టోరేషన్ అండ్ అన్లిమిటెడ్ రెస్టోరేషన్. సో రెస్టోరేషన్ లో మీకు జస్ట్ 5 lakhs వరకే ఆ ఇయర్ లో మీరు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే అన్లిమిటెడ్ రెస్టోరేషన్ కనుక తీసుకుంటే మీరు ఆ ఇయర్ లో ఎన్ని క్లెయిమ్స్ వచ్చినా కూడాను ఆ రెస్టోరేషన్ బెనిఫిట్ ని పొందే అవకాశం ఉంటుంది. సో మీరు అన్లిమిటెడ్ రెస్టోరేషన్ ఆప్షన్ ని ఎంచుకోండి. ఫోర్త్ పాయింట్ వచ్చి డిసీజ్ సబ్లిమిట్స్. కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ కి కంపెనీ సబ్లిమిట్స్ అనేవి పెడుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ డిసీజ్ ఉంది, దానికి 4 lakhs సబ్లిమిట్ ఉంటే కనుక మీ యొక్క బిల్ 5 lakhs వస్తే మీకు 4 lakhs కంపెనీ పే చేస్తుంది అండ్ 1 lakh మీరు పాకెట్ నుంచి పే చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు సబ్లిమిట్స్ లేని పాలసీని ఎంచుకోండి. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చి నెట్వర్క్ హాస్పిటల్స్. యూజువల్లీ నెట్వర్క్ హాస్పిటల్స్ లో అయితే కనుక క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్నది జరుగుతుంది. సో మీరు పాలసీ ఎంచుకునే ముందు మీకు దగ్గరలో నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోండి. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చి వెయిటింగ్ పీరియడ్. బేసిక్ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ 30 days ఉంటుందండి. అండ్ స్పెసిఫిక్ డిసీజెస్ లైక్ థైరాయిడ్ అండ్ అదర్ గ్యాల్ స్టోన్స్ ఇలాంటి వాటికి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అండ్ కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి అయితే కనుక ఆల్మోస్ట్ 3 years వెయిటింగ్ పీరియడ్ అయితే బేసిక్ గా ఉంటుంది. సో వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న పాలసీని ఎంచుకోండి. అండ్ మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే కొన్ని పాలసీస్ day 1 నుంచి కవరేజ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు స్పెసిఫిక్ గా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నట్టయితే కనుక మీకు తగ్గ పాలసీని day 1 నుంచి కవర్ అయ్యే పాలసీని ఎంచుకునే ప్రయత్నం చేయండి. సో 7th పాయింట్ వచ్చి డే కేర్ ట్రీట్మెంట్. యూజువల్ గా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి అంటే 24 hours హాస్పిటలైజేషన్ అన్నది ఇంపార్టెంట్. కాకపోతే కొన్ని ప్రొసీజర్స్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ మూలంగా 24 hours హాస్పిటలైజేషన్ అన్నది అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఉండొచ్చు.
సో ఇలాంటి సందర్భాల్లో మీకు డే కేర్ ట్రీట్మెంట్ కూడా కవర్ అయ్యే కైండ్ ఆఫ్ పాలసీని ఎంచుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎక్స్‌క్లూజన్స్. సో యూజువల్లీ అన్ని కంపెనీస్‌కి కొంత లిస్ట్ ఆఫ్ ఎక్స్‌క్లూజన్స్ అన్నవి ఉంటాయి. మీ ఎక్స్‌క్లూజన్స్ లిస్ట్ ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్. సో మీరు తక్కువగా ఎక్స్‌క్లూజన్స్ ఉన్న పాలసీని ఎంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఫీచర్ వచ్చి నాన్ పేయబుల్ ఐటమ్స్ లైక్ కన్స్యూమబుల్స్. సో యూజువల్‌గా కోవిడ్ టైంలో మనం చూసాము కన్స్యూమబుల్స్ లైక్ గ్లౌస్, మాస్క్ ఇలాంటివి ఆల్మోస్ట్ బిల్‌లో 10-15% కూడా వచ్చాయి. సో ఇదివరకు ఈ కన్స్యూమబుల్స్ క్లెయిమ్‌లో పార్ట్ అయ్యేవి కావు. సో మనము మన పాకెట్ నుంచి పే చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ కన్స్యూమబుల్స్ ని కూడాను చాలా కంపెనీస్ ఇన్‌బిల్ట్ ఫీచర్ కింద చేయటం జరిగింది. సో అలా ఇన్‌బిల్ట్ ఫీచర్ ఉంటే ఓకే. లేకపోతే గనుక మీరు అడిషనల్ రైడర్ కింద అమౌంట్ పే చేసైనా ఈ కన్స్యూమబుల్స్ కూడా యాడ్ అయ్యేలాగా చూసుకోండి. సో దీని మూలంగా మీ యొక్క పాలసీ క్లెయిమ్ లో మీరు ఏ అమౌంట్ మీ పాకెట్ నుంచి పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్. సో ఇది కాకుండా కూడా మీ దగ్గర ఏమైనా పాయింట్స్ కానీ ఫీచర్స్ కానీ ఉండాలి అనుకుంటే కనుక మీరు కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ మీరు ఒకవేళ కనుక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందా అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ రీచ్ అవ్వండి. అండ్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.